హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2023 ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, మీరు కౌన్సెలింగ్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఓసీ క్యాండిడేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రూ. 10,000 సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద పే చేశారు. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ రూ. 5,000 పే చేశారు. ఆ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో క్లియర్‌గా ఇచ్చారు. అయితే ఆ అమౌంటు రీఫండ్ ఎప్పుడవుతుంది అని చాలామంది నన్ను అడగటం జరిగింది. సో, ఇప్పుడు మనకి ఆ అమౌంట్ రీఫండ్ చేయబడింది అని ఈ వెబ్‌సైట్‌లోనే ఒక నోటీస్ కూడా రిలీజ్ అయింది. అంతేకాదు చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా అమౌంట్ రీఫండ్ అవుతుంది అని నాకు మెసేజెస్ కూడా చేశారు చాలామంది. సో, ఇంకా ఎవరైనా ఒకవేళ అమౌంట్ రీఫండ్ చేయబడకపోతే వాళ్ళకి ఇంకా ఎవరికైనా రీఫండ్ రాకపోతే మీరు ఒకసారి ఈ ఎంసీసీ వెబ్‌సైట్‌లో ఇక్కడ మీకు ఎంసీసీ వెబ్‌సైట్ లింకు ఉంది. mcc.nic.in అనేది. ఈ లింక్‌ని మీరు గూగుల్ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేసి టైప్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజీ మెడికల్ అని క్లిక్ చేయండి. యూజీ మెడికల్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్‌కి సంబంధించినటువంటి ట్యాబ్ ఇది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు న్యూస్ అండ్ ఈవెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్‌లో నోటీస్ అండ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ డీటెయిల్స్ ఫర్ యూజీ 2023 అని ఉంది. అంటే ఎవరెవరికి అమౌంట్ రీఫండ్ చేయబడింది, ఏ అకౌంట్‌కి అంటే బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబడింది అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. కాబట్టి మీరు ఒకవేళ మీ అమౌంట్ చూసుకొని ఉండకపోతే మీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌లో మీరు ఇక్కడైనా సరే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడీఎఫ్‌లో టోటల్‌గా 1725 పేజీలో డేటా ఉందండి. ఏ స్టూడెంట్స్‌కి ఎంత అమౌంటు, ఏ బ్యాంక్‌కి, ఏ డేట్‌న ట్రాన్స్‌ఫర్ అయింది అనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, స్టూడెంట్ యొక్క నీట్ రోల్ నంబర్‌ని క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ సెకండ్ కాలమ్‌లో ఉంది. ఫస్ట్ కాలమ్ వచ్చేసి సీరియల్ నంబరు, అసలు మొత్తం ఎంతమందికి రీఫండ్ చేయబడింది అనేది. రెండోది రోల్ నంబరు, నీట్ రోల్ నంబర్ మాత్రమే ఇది. రీఫండ్ అమౌంటు అంటే ఎంత అమౌంట్ రీఫండ్ చేయబడింది అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5,000 ఉంది, 10,000 ఉంది, 2,00,000 కూడా ఉంది. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్‌లో అడ్మిషన్స్ పొందిన స్టూడెంట్స్ రూ. 2,00,000 సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కింద పే చేశారు. సో, ఆ అమౌంట్ కూడా మీకు రీఫండ్ చేయబడుతుంది. చాలామంది స్టూడెంట్స్ డీమ్డ్ యూనివర్సిటీస్‌కి మీరు కన్సల్టెన్సీస్ ద్వారా అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఆ కన్సల్టెన్సీస్ ఒకవేళ వాళ్ళ అకౌంట్ ద్వారా గాని ఈ అమౌంట్ పే చేసి ఉంటే, మీరు ఆల్రెడీ వాళ్ళకి పే చేసి ఉంటారు రూ. 2,00,000. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ లిస్ట్‌లో మీకు 2,00,000 రీఫండ్ చేయబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, తప్పకుండా మీరు ఆ అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయించుకోండి మీకు. ఆ కన్సల్టెన్సీస్‌తో మాట్లాడుకొని మీరు మీ అమౌంట్‌ని పొందండి. ఓకే. మీరు ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని, సో, మీరు ఏ అకౌంట్ ద్వారా లేదా ఎవరి ద్వారా పే చేశారో వాళ్ళని ఒకసారి అడిగి ఆ అమౌంటు ఇక్కడ క్లియర్‌గా డేట్‌తో సహా ఇచ్చారు కాబట్టి పలానా రోజున మీకు అమౌంట్ క్రెడిట్ అయింది అని వాళ్ళతో మాట్లాడి ఆ అమౌంట్‌ని మీకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిమందికి పొరపాటున మిస్ అవ్వచ్చండి ఈ రీఫండ్ అమౌంట్ రావటం. అలాంటి వాళ్ళు మీరు చేయాల్సిందేంటంటే, ఇక్కడ మనకి ఎంసీసీ వెబ్‌సైట్‌లోనే కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. ఈ కాంటాక్ట్ అస్‌ని గాని మీరు క్లిక్ చేసినట్లయితే, దీనిలో ఫోను నంబరు, టోల్ ఫ్రీ నంబరు, అలాగే మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి 2 మెయిల్ ఐడీస్ ఉంటాయండి. ఒకటొచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ క్వెరీస్‌కి, రెండోది ఫినాన్స్ మ్యాటర్స్‌కి సంబంధించినటువంటి మెయిల్ ఐడీ. ఇక్కడ మీరు ఇక్కడ రెండో దానికి మాత్రమే మీరు మీ యొక్క మెయిల్‌ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరికైతే అమౌంట్ రీఫండ్ చేయబడలేదో వాళ్ళు ఎంసీసీ వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళొకసారి చెక్ చేసి, ఎందుకు రీఫండ్ చేయలేకపోయారు పొరపాటున? లేకపోతే అసలు మీకు ఎలిజిబిలిటీ లేదా? అనేది చెక్ చేసి వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు. మీకు అమౌంట్ ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అంటే ఇది లాస్ట్ ఇయర్ అంటే 2022 కౌన్సెలింగ్ వాళ్ళకి 2023 అప్పుడు నేను చూసాను చాలా మందికి కూడా ముందు వాళ్ళకి రాలేదు అమౌంట్. తర్వాత వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేస్తే మెయిల్ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయటం జరిగింది. సో, ఎవరికైనా ఒకవేళ మిస్ అయితే ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిల్ ఐడీ వచ్చేసి
financemcc@lifecarehll.com ఈ మెయిల్ ఐడికి మాత్రమే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడికి మాత్రమే మీరు మీ యొక్క రిక్వెస్ట్‌ని పంపించండి. అయితే రిక్వెస్ట్‌లో స్టూడెంట్ యొక్క నేము, స్టూడెంట్ యొక్క కేటగిరీ, స్టూడెంట్ యొక్క నీట్ రోల్ నంబరు, అలాగే స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా మీరు అంటే రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీకు హాల్ టికెట్ మీద ఉంటుంది. అడ్మిట్ కార్డ్ మీద. సో, దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ గూడా మీరు పంపించి, మీరు మీ రిక్వెస్ట్ లెటర్‌ని కూడా రాసి, ఇలా మాకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అంటే, వాళ్ళు డెఫినిట్‌గా మీకు రెస్పాన్స్ వెంటనే ఇస్తారండి. సో, మీరు తప్పకుండా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వండి. మరలా మీకు లేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే రాదు అంటే, మీకు ఫస్ట్ రౌండ్‌లో సీట్ అలాట్ అయింది అనుకోండి. మీరు ఒకవేళ కాలేజ్‌లో జాయిన్ అవ్వకపోతే, ప్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా మీరు కాలేజ్‌లో జాయిన్ అవ్వకపోయినా, మీకు అమౌంటు రీఫండ్ చేయబడుతుంది. కానీ, ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన సీటు మీరు ప్రీ ఎగ్జిట్ ద్వారా వదులుకున్నా, సెకండ్ రౌండ్‌లో కూడా మీరు మరలా పార్టిసిపేట్ చేసి అంటే అప్‌గ్రేడేషన్ కోసం వెళ్ళి, అప్‌గ్రేడేషన్‌లో సీటు వచ్చినప్పుడు జాయిన్ అవ్వకుండా వదిలితే మాత్రం, అప్పుడు మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓన్లీ ఫస్ట్ రౌండ్‌లో సీటు వచ్చి, ఫస్ట్ రౌండ్‌లో ఫ్రీ ఎగ్జిట్ ద్వారా అసలు జాయిన్ అవ్వకుండా వదిలేసి, స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో కాలేజెస్‌లో గాని జాయిన్ అయితే, అలాంటి స్టూడెంట్స్ అందరికీ అమౌంట్ వచ్చిద్ది. లేదా ఆల్ ఇండియా కోటా ద్వారా అసలు సీటే అలాట్ అవ్వలేదనుకోండి, వాళ్ళందరికీ కూడా అమౌంట్ వచ్చిద్ది. ఎవరికి రాదు అంటే, ఓన్లీ అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళిన తర్వాత, వాళ్ళకి సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోతే, వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ అమౌంట్ అనేది రాదు. అది గ్రహించి మీకు వచ్చే అవకాశం ఉందా లేదా? ఒకవేళ మీకు కాదు, మాకు వస్తుంది డెఫినిట్‌గా అని మీరనుకుంటే, తప్పకుండా ఈ మెయిల్ ఐడీకి మీరు వాళ్ళకి మెసేజ్ చేసినట్లయితే, వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. సో, ఈ అమౌంట్ గురించి జాగ్రత్తగా చెక్ చేసుకొని, ఇన్ టైమ్‌లో మీరు మీ అమౌంట్‌ని పొందండి. ఓకే. థాంక్ యూ.